పాఠశాల బాగుంటేనే గ్రామం బాగుంటుందనే ఆశయంతో గుజ్జ పిఎస్సిఎస్ చైర్మన్ దోడ యాదిరెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆయన స్పోర్ట్స్ యూనిఫామ్స్ను పంపిణీ చేశారు. చైర్మన్గా పదవి చేపట్టినప్పటి నుండి ప్రతి ఏటా విద్యార్థులు సాయం చేస్తున్న యాదిరెడ్డి ఈ ఏడాది తనకు వచ్చిన జీతం మొత్తం 75,000 రూపాయలను వెచ్చించి విద్యార్థులకు క్రీడా దుస్తులు అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. గ్రామ సర్పంచ్ ఎర్ర కవిత మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలకు వెళ్లే పిల్లలను కూడా మన ఊరి ప్రభుత్వ బడికే వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామని, పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అశోక్, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జనయ్య, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. తమ సొంత ఖర్చులతో విద్యార్థులకు అండగా నిలుస్తున్న యాదిరెడ్డిని గ్రామస్తులు అభినందించారు. సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఎక్కువ స్ట్రెంత్ తీసుకొని రావడానికి ప్రతి ఒక్కరిని కూడా కలుస్తూ ఉంటాం. మా యొక్క పాఠశాల అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ ప్రైవేటు పాఠశాలలో కూడా చేయనటువంటి అనేక కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాం. కార్యక్రమాలతో పాటు ప్రతి విద్యార్థి యొక్క చదువు సందలను కూడా మేము ప్రతిరోజు గమనిస్తూ ఉన్నాం. ప్రతి విద్యార్థి కూడా ఇరెగ్యులర్గా ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా మాట్లాడి ఆ విద్యార్థి కూడా పాఠశాలకు వచ్చేటటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తున్నామంటే మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో, గ్రామ పెద్దల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. తర్వాత ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన యొక్క గౌరవనీయులైనటువంటి శ్రీ దోడ యాదిరెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ సార్ గారు మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ హై స్కూల్లో మన డ్రెస్ డిస్ట్రిబ్యూషన్కు వచ్చిన మన గుజ్జ గ్రామ సర్పంచ్ ఎర్ర కవిత గారికి, అదేవిధంగా మన హెచ్ఎం గారికి మరియు హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూలు టీచర్లందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ గుజ్జ స్కూల్ అంటేనే పెద్ద గ్రౌండు, మంచి వాతావరణంలో ఈ గ్రౌండ్ ఉంది. నిత్యం కూడా ఇక్కడ సార్లు సొంత పిల్లల కన్నా ఎక్కువ మన గుజ్జ గ్రామ విద్యార్థులను చూసుకుంటారు. అదేవిధంగా అదే రీతిలో కూడా మనకు మార్కులు కూడా రావడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఇవాళ ఏదైతే బడి బాగుంటేనే ఊరు బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థులు కూడా చాలామంది మేము చదువుకునేటప్పుడు ఇట్లా వసతులు ఉండేవి కావు, అంటే మంచి క్లాస్ రూములు ఇవి లేవు. మేము చదువుకునేటప్పుడు కనీసం కప్ప చెట్ల కింద కూర్చొని చదువుకునే వాళ్ళం. అయినా ఈరోజు అన్ని వసతులు వచ్చినాక మన స్ట్రెంత్ తగ్గిపోవడం దురదృష్టకరమైన విషయం. అయినా కూడా ఇప్పుడు మన టీచర్లు అనేక విధాలుగా మన స్ట్రెంత్ పెరగడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా మంచి మార్కులు తీసుకొచ్చి మళ్ళా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు మన హై స్కూల్లోనే మంచిగా చదువు వస్తుంది అనే ఉద్దేశంగా మీరందరూ మంచి మార్కులు తెచ్చి మీ వంతు కూడా స్ట్రెంత్ పెంచుతారని ఆశిస్తున్నాను. మీరెవరు కూడా మనం ఏదో ప్రైవేట్ స్కూల్ పోలేదు, మేము ఏదో గవర్నమెంట్ స్కూల్కు పోతున్నాం అని మీరు ఎవరు బాధపడవలసిన అవసరం లేదు. ఇవాళ ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళకు ప్రైవేట్ జాబులే వస్తున్నాయి. ఇవాళ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకు అందరికి కూడా గవర్నమెంట్ జాబులు వచ్చిన చరిత్ర మన గుజ్జల్నే అవపడతా ఉంది. ఇవాళ మన గుజరాత్ గ్రామంలో ఇవాళ 70-80 మంది ఇదే స్కూల్లో చదువుకున్న వాళ్ళు మన ఎస్ఐలు కానీ సిఐలు కానీ చాలామంది ఉద్యోగస్తులు మన ఊళ్ళోనే కొట్టొచ్చినట్టు అవపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం అని ఎవరు నారాజు కావాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఈ గుజ్జ గ్రామ పేరు ప్రఖ్యాతలు తెచ్చి మునుముందు కూడా మీరు అనేక జాబులు కొట్టి ఈ గుజ్జ పేరు ప్రఖ్యాతలు తెస్తారని నేను కోరుకుంటా ఉన్నాను.
ఎందుకంటే ప్రతినిత్యం కూడా మేము ఇవాళ ఈ స్థాయికి ఎదిగినాం. నేనేదో చిన్న పిఎస్ఎస్ చైర్మన్ అయినంత మాత్రాన ఇది కాదు. ఆ పిఎస్ఎస్ చైర్మన్ కూడా వచ్చిందంటే కూడా నేను ఇదే స్కూల్లో చదువుకున్నా కాబట్టి ఈ స్కూల్ వల్లనే నాకు విజ్ఞానం వచ్చింది కాబట్టి నాకు పదవి వచ్చింది. ఆ పదవి కూడా ఆ శాలరీ తీసుకోవద్దు, ఆ శాలరీని కూడా మీ విద్యార్థులకే ఇస్తానని నేను గెలిచిన నాడే ఇక్కడ 15 ఆగస్టు రోజున నేను ప్రకటించడం జరిగింది. ఈ స్కూల్కు నాకు పదవి రాకముందు కూడా ముఖ్యంగా నేను స్పోర్ట్స్ గురించి కానీ, వాలీబాల్ కానీ, రింగ్ బాల్ కానీ ఇంతకుముందు కూడా అనేక వస్తువులు ఇప్పించడం జరిగింది. మొన్న కూడా ఏంటంటే ఇప్పుడు సార్ పోయినసారి కూడా మైక్ సెట్ కావాలి సార్ అంటే మంచి సార్, అది ఏది ఏమైనా కూడా మంచి క్వాలిటీ తీసుకురండి, ఎన్ని డబ్బులైనా నేను ఇస్తానన్నాను. అదేవిధంగా మొన్న వచ్చేటప్పుడు కూడా 15 ఆగస్టు రోజు సార్ ఇప్పుడు స్ట్రెంత్ పెరగాలంటే మనకు డ్రెస్ కోడ్ ఉంది ప్రైవేట్ స్కూళ్ళల్లో అనే ఉద్దేశంతో చాలా మంది అక్కడ పోతున్నారు సార్ అంటే, లేదు మన స్కూలు 10th పెరగాలంటే నేను ఆ ఏ డ్రెస్సులు నేను ఇప్పిస్తానన్నాను. అదేవిధంగా కూడా ఇప్పించినాను. కాబట్టి మీరందరూ కూడా ఈ అంత కార్యక్రమం అయిపోయింది. మీరు చేయవలసింది అంతా ఒకటి, బాగా చదువుకొని మీ ఉపాధ్యాయులకు మా గ్రామ ప్రజలకు పేరు ప్రఖ్యాతలు తెస్తారని ఆశిస్తూ మీరు అనేక ఉద్యోగాలు సంపాదించి ఈ గ్రామానికి పేరు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇంతటితోటి నేను ముగిస్తాను. పూర్తి జీతాన్ని దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా అయినటువంటి అమౌంట్ను కూడా ఇస్తామని చెప్పేసి అర్జునవాడ పాఠశాలకు కూడా ఈ యొక్క ప్రైవేట్ పాఠశాల తరహాలో 2 రకాలైనటువంటి కలర్ల డ్రెస్సులను మనకు బహుమతిగా ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి దానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్పంచ్ గారి చేతుల మీదుగా అదే రకంగా దాదా గారి చేతుల మీదుగా విద్యార్థులకు ఇవ్వాల్సిందిగా కోరుతూ నాయకత్వ లక్షణాలను పెంపొందించాలి. వాళ్ళలో ఉన్నటువంటి బలాన్ని ఇంకా రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక కార్యక్రమంగా ఈ యొక్క హౌసెస్ లో హౌస్ మాస్టర్స్ అనేటటువంటి వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క హౌస్ మాస్టర్స్ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అబ్దుల్ కలాం హౌస్ ఏ నవీన్ కుమార్ సారు, వి వెంకన్న సార్, అదేవిధంగా శకుంతలాదేవి హౌస్ మాస్టర్. Right. Okay.